హాయ్ అయాంష్. ఓ హాయ్ మమ్మీ. ఏం చేస్తానోరా? ఏం లేదు, నాకు బోర్ కొడుతుంది. ఉట్టిగానే అక్కడ చూస్తానా. ఏం లేదురా, బోర్ కొడుతుంది. మళ్ళీ సాయంత్రం అయింది, ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అసలే ఈరోజు వెన్స్డే. ఇండియా ఉంటే మంచిగా కేఎఫ్సీ ఆర్డర్ చేసుకొని తినేటోళ్ళం. బట్ మనం అసలే బడ్జెట్ ఉన్నాం, చాలా కేర్ఫుల్గా ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఏం ఆర్డర్ చేసుకునే పరిస్థితి లేదు. బట్ ఏమైనా స్నాక్స్ చేసుకుందాం రా, ఏమైనా చెప్పరాదు? అవును మమ్మీ, బాగా ఆకలి అవుతుంది నాకు కూడా. మనం కూడా బడ్జెట్ ఉన్నాం, ఏదైనా ఆర్డర్ చేసుకునేటట్టు కూడా లేము. మరేం చేద్దాం? ఐడియా. ఇప్పుడు నువ్వు స్టార్ట్ అన్నాను, నేను ఆల్ఫాబెట్స్ని కంటిన్యూస్గా నా మైండ్లోనే చెప్తూ ఉంటా. నువ్వు స్టాప్ అంటే ఏ లెటర్ మీద ఆగుతానో ఆ లెటర్తోనే ఒక ఫేమస్ స్నాక్ మనము ఇప్పుడు తయారు చేద్దాం. ఓకేనా? అన్ని వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నాయి కదా. ఓకే, ఆల్ఫాబెట్తోని స్నాక్. ఒకవేళ నువ్వు సెలెక్ట్ చేసిన ఆల్ఫాబెట్తోని ఆ స్నాక్కి కావాల్సిన ఐటమ్స్ ఇంకా లేకపోతే? అవును నిజమే కదా. అయినా ఏంగా ఏదైనా ఒక లెటర్తో రాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా మమ్మీ? నువ్వు స్టార్ట్ అను. ఓకే, స్టార్ట్. ఆగు, బయట మస్తు వేడి ఉన్నది. ఆ గేమ్ ఏదో లోపల పోయి ఆడుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ ఐడియా. పదా ఇప్పుడు గేమ్ మొదలు పెడదాం. ఓకే, మీరే ప్రూఫ్. లెట్ స్టార్ట్ ద గేమ్. నేను స్టార్ట్ అంట, నువ్వు లోపల ఆల్ఫాబెట్స్ అనుకో. స్టాప్ అంట. ఓకే, స్టార్ట్. స్టాప్. ఐ ఐ ఐతో ఏమొస్తుందా? ఐస్ క్రీమ్. ఐ అంటే నాకు ఐస్ క్రీమే గుర్తొస్తుంది. ఐ అంటే నాకు ఐస్ క్రీమే గుర్తొస్తుంది. మన ఇంట్లో ఐస్ క్రీమ్ లేదు. సరే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. టేక్ 2 కాదు, మళ్ళీ సెకండ్ టైం. స్టార్ట్. స్టాప్. బి. మొత్తం ఆల్ఫాబెట్ అయిపోయి మళ్ళీ వచ్చిందా బీకి? బి. ఓకే, బి. బర్గర్. దానికి మన దగ్గర బ్రెడ్ లేదు, బర్గర్ బన్స్ లేవు. మళ్ళీ ఏమైనా లేదు. ఈసారి చూద్దాం. ఈసారి నేను ట్రై చేయనా? వదిలే వదిలే. మళ్ళీ నీకు పోతే స్నాక్ కష్టం కదా. రెడీ, స్టార్ట్. స్టాప్. ఈసారి కొంచెం తొందరగా. బి మళ్ళా. పి. 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 పితో ఏం చేద్దాం? పిజ్జా. పిజ్జా వేసుకున్న కూడా మన దగ్గర చీజ్ లేదు, మైదా ఉన్నాయి, అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, మష్రూమ్స్, టమాటోస్. చీజ్ లేకపోతే పిజ్జా తిననే బుద్ధి కాదు. ఆయాన్స్. పి. పానీపూరి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయినా మనకు అప్పుడు అమ్మ పంపించింది కదా నుంచి. సో పానీపూరి అంటే దానికి కావాల్సింది ఆలు ఉన్నది, ఆనియన్స్ డైలీ వాటర్ కాబట్టి ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి, ఇంకా చాట్ మసాలా కూడా పంపింది. టమాటో నేను కర్రీ చేస్తా ప్రతిసారి లాగా ఆలుగడ్డ అట్లా మిక్స్ చేయకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా తెస్తాం. కావాల్సిన అయితే మనకి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి అమ్మమ్మ మసాలా బాక్స్ కూడా పంపింది కాబట్టి దాంతో మనం వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు. యా, ఇంకా మన ఫస్ట్ టైం ఒకప్పుడు లాగా మనమే వేయించే పూరీలు కూడా మనం చేసుకోకుండా అవి రెడీమేడ్ అవి ఉన్నాయి, అవి నూనెలో ఫ్రై చేసుకుంటే అయిపోతాయి. అంటే తెలుగుని కొంచెం క్షమించండి. సరే, చలో లెట్స్ గో, లెట్స్ డూ పానీపూరి. కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం. పొటాటోస్. ఇవేంది ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారా? పొటాటోస్ మొన్న పటేల్ బ్రదర్స్లో రెడ్డి తెచ్చుకున్నా. ప్రతిసారి ఎల్లో వాడతాను కదా, ఇది ఎట్లుంటుందో టేస్ట్ అని. సేమ్, పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్. మీరు ఇంకా వీడియో చూడకపోతే పటేల్ బ్రదర్స్ది డిస్క్రిప్షన్లో పెడుతున్నా, ఆ వీడియో వెళ్ళి చూసి రండి. ఇది ఇది పానీపూరి, ఇది పానీపూరి మసాలా. ఇది నాకు ఇండియా నుంచి అమ్మ పంపింది. నేను ఆ వీడియో కూడా పెట్టినా. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఇండియా పార్సల్ వీడియో అది కూడా పోయి చూడండి. సో ఓకే, యాక్చువల్గా ఈ కర్రీకి బఠానీ యూజ్ చేస్తారు, కానీ మన దగ్గర ఉన్న వాటితోనే నేను వాడుతున్నా కాబట్టి ఉన్న ఐటమ్స్తోనే నేను బఠానీ బదులు చెనా దాల్, కాబూలీ చెనా అంటారు కదా, నేను అది యూజ్ చేస్తున్నా. కొంచెం చింతపండు కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. సో అయాన్స్
నువ్వు నాకు ఇవి పీల్ చేసి ఇవ్వాలి, మిగతా పనులు నేను చేసుకుంటా. ఓకే, అంతలోపు ఇవి పీల్ చేస్తే ఇది కుక్కర్లో పెట్టేసి మిగతా పనులు చేసుకుందాం. సో మనమైతే దీన్ని పీల్ చేసేద్దాం. కానీ నాకు మ్యాజిక్ ట్రిక్ ఉన్నది, మీకు ఇప్పుడు చూపిస్తా. 3, 2, 1. వావ్, అట్లనే ఇంకా 2 కూడా ఫ్రెష్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. సో ఇవి మనం కుక్కర్లో వేసుకొని సో దీంట్లోకి మనం కట్ చేసుకున్న పొటాటోస్ అండ్ చెనా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఓకే, ఓ పక్కన ఇది అవుతుంది, మనం అంతలోపు వాటర్ తయారు చేసుకుందాం. ఇది ఒకసారి వాష్ చేసి ఇవా. ఓకే, మనం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, పుదీనా, కొత్తిమీర. నో, దిస్ ఇస్ నాట్ కొత్తిమీర. పచ్చిమిరపకాయ. అమ్మయ్య, ఫైనల్లీ. ఇది వాటర్ కన్నట్టు. ఇక్కడ పుదీనా మస్తు స్మెల్ వస్తుంది, కొంచెం వేసుకుంటే చాలు. దీంట్లో కొంచెం వాటర్ తీసుకొచ్చినాం అనుకో, ఇట్లా ఇట్లా కడిగి అల్లు వేసుకుంటా అన్నట్టు. ఓకే, రెడీ. ఇవి సన్న మిరపకాయలు మస్తు కారం ఉంటాయి, అందుకని నేను జస్ట్ 2 యూజ్ చేస్తాను. అండ్ మా ఆయాష్ వాటర్ ఇది పెట్టుకొని తీసుకొచ్చిండు. అండ్ మంచిగా మనం ఇవి కడిగేసుకొని, నాకు ఇండియా ఫుడ్ మిస్ అయినా కూడా అమెరికాలో వెజిటేబుల్స్ మాత్రం ఫ్రెష్గా ఉంటాయి, ఇంత మట్టి ఉండదు, ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా మంచిగా ఉంటాయి. సో మనం ఇండియాలో అయితే ఒక 4-5 సార్లు కడగాలి, కానీ ఇక్కడ కడగని అవసరం లేకుండా వాడచ్చు, బట్ కడగాలి. అండ్ మట్టి ఎక్కువ రాదు, ఒక్కసారి కడుక్కుంటే చాలు. అండ్ కొత్తిమీర. ఇప్పుడు పానీపూరి ఇట్లా రెడీమేడ్గా వచ్చింది, కానీ నా పాత వీడియో అంటే అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మా అమ్మ కోసము. అప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేసినాం, చాలామంది అదే టైంలో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు మా మమ్మీ పానీపూరీస్ తయారు చేసింది, మీకు వీలుంటే ఒకసారి అది చూడండి. సేమ్ మనకి రెడీమేడ్గా ఎట్లయితే వస్తాయో క్రిస్పీగా అట్లనే వచ్చినాయి. మీకు లేదు నేను బయట యూజ్ చేయను, నేను ఇంట్లోనే చేసుకుంటా అంటే ఒకసారి వీలుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. మా ఆయన్స్ కూడా అప్పుడు చాలా క్యూట్గా తెలుగు రాని మాటలు ముద్దుగా మాట్లాడిండు. మేము ఎప్పుడైనా చూడాలి అనుకున్నప్పుడు ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తే మస్తు నవ్వు వస్తుంది, అంత క్యూట్గా మాట్లాడేది. ఇప్పుడు కూడా కొంచెం తెలుగు అంతంత మాత్రాన్నే, బట్ చాలా ఇంప్రూవ్ అయిండు. That was the 4th or 5th video in your YouTube channel. That's it. అంటే అప్పుడే స్టార్ట్ చేసినాం ఛానల్, తర్వాత ఇక మళ్ళా చల్లబడ్డాం, చేయలే. ఓకే, సో మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నేను దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తా. రెడీ, ఓపెన్ చేయగానే ఇట్లా ఘాటు కొట్టింది. ఓకే, ఇదైతే అయింది. మనం ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఆయించి పెట్ట కొంచెం ఈ వాటర్ బారబోసేసి, మనకి ఫ్రెష్ వాటర్, నేను నీకు బౌల్ ఇస్తా. చింతపండు ఎందుకు పెట్టుకుంటున్నా అంటే కొంచెం పులుపు కోసం. ఈ పౌడర్లా కొంచెం మసాలా ఉంటుంది కానీ పులుపు ఉండదు. నింబుప్పు కూడా యూజ్ చేస్తారు, నింబుప్పు నా దగ్గర లేదు, సో నేను చింతపండు వాటర్ యూజ్ చేస్తున్నా, కొంచెం ఖట్టా ఉంటుంది. యూజింగ్ చింతపండు వాటర్. మనం ఎంత ఇంట్లో చేసుకున్నా కూడా బయట చేసేది నచ్చుతుంది. ఏమంటావా? నిజమే. ఇప్పుడు మనము ఈ పానీపూరి మసాలా ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. మాది తెలుగు కొంచెం కట్ చేసి ఉంటుంది, హిందీ లాగా. మాకి భాష మీకు అర్థం చేసుకోవాలి. ఓకే, పౌడర్ వేస్తున్నా, చూద్దాం తర్వాత సరిపోకపోతే ఇంకా చూద్దాం. 4 టేబుల్ స్పూన్స్. అట్లేముండవు, టేబుల్ స్పూన్స్ లేవుతే లేదు. సైడ్
కొంచెం కొంచెం water. సాల్ట్ ఇస్తా, ఆగు చూద్దాం. ఇది మరి కాటు కొడుతుంది. నాకు ఒక స్పూన్ సాల్ట్. ఓకే, సాల్ట్ ఇవ్వనా? ఇదిగో ఆల్ న్యాచురల్ సీ సాల్ట్. ఇక్కడ యాక్చువల్గా ఈ సాల్ట్ షుగర్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ షుగర్ ఏమో సాల్ట్ లాగా, సాల్ట్ షుగర్ లాగా ఉంటుంది. అందుకే ఇండియన్ స్టోర్కి పోయి కొనుక్కోవాలి. బయట అయితే అట్లా ఉండవు, వాల్మార్ట్లా వాటిల్లో. టాటా సాల్ట్ కొనుక్కోవాలి. మొన్న పటేల్ బ్రదర్స్ దాంట్లో కొనుక్కున్నాం. మనము పానీపూరి బండి దగ్గర ఎట్లుంటది, వాటర్ మన దగ్గర సేమ్ అట్లనే లుక్ ఉన్నది కదా, ఉంటుంది వరవంతో. ఇప్పుడు మనం నాకు పెట్టి ఇప్పుడు కెమెరా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూస్తా. కొంచెమే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. బస్ నానా. పుదీనా కొత్తిమీరది మనం ఇల్లున్న కొంచెం పేస్ట్ కర్రీకి వాడేస్తా. సో కెన్ యూ ప్లీజ్ కీప్ దిస్ ఇన్ సైడ్. విజిల్ వస్తుంది. సో ఇది అట్లా పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. దిస్ ఇస్ డన్. వాటర్ రెడీ అయిపోయినాయి, పక్కన పెట్టేస్తే ఆనియన్ కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇది ఫ్రై చేసుకుంటే రెడీ టు ఈట్ అన్నట్టు. 2 విజిల్స్ వచ్చింది కుక్కర్, చాలు మెత్తగా అయిపోతుంది. యాక్చువల్గా 6 to 7 minutes చేయమంటారు. అయినా ఇంకా ఇక్కడ చూడండి ఒక్కొక్క ఉల్లిగడ్డ ఎంత పెద్దగా ఉంటుందో. మావాడు ఉల్లిగడ్డ పిచ్చోడు, పానీపూరికి और ప్యాజ్ డాలు అంటాడు అన్నట్టు అక్కడ. సో అందుకని నాకు తెలిసి ఇంత పెద్దది సరిపోతుంది కర్రీకి ఉన్న దీనికి. ప్రతి 1 నిమిషానికి 2 నిమిషాలు ఐ షుడ్ గో అండ్ చెక్ ద కెమెరా. రాకపోతే కష్టం, మళ్ళీ మా మమ్మీ ఫీల్ అవుతుంది. ఆయన మంచిగా హెల్ప్ చేస్తాడు నాకు, గుడ్ బాయ్. ఐ యూస్ టు బి హర్ కెమెరామ్యాన్. యా, ఐ స్టిల్ హర్ కెమెరామ్యాన్. సో ఈ ఆనియన్స్ ఏమో మనకి పానీపూరికి పెట్టుకోవడానికి, ఇది కర్రీకి వాడదాం. ఓకే, సరిపోతాయా? సరిపోతాయి. సో దిస్ ఇస్ ఫర్ కర్రీ. యాక్చువల్గా నేను ఏం చేసేదాన్ని, నా ఛానల్లో 2 పానీపూరి వీడియోస్ ఉంటాయి. సో నార్మల్గా పొటాటోస్ మ్యాష్ చేసుకొని దాంట్లోకి ఈ పౌడర్ అండ్ ఆ చట్నీ మిక్స్ చేసుకునేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. కానీ ఈసారి కొత్తగా, ఎందుకంటే నేను బఠానీ బదులు చెనా యూజ్ చేస్తాను కదా, దానికోసం కర్రీ లాగా ప్రిపేర్ చేస్తాను. అంటే చల్లగా ఉండకుండా వేడిగా బండి మీద ఎట్లుంటుందో అట్లనే ఉండడానికి ట్రై చేస్తున్నా. సో ఇది ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం కడాయిలో ఆనియన్స్ వేసుకుందాం. చలో రండి, అండ్ గెట్ ది కెమెరా. గాట్ ఇట్. సో మనం ఫస్ట్ గిన్నెలోకి కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ పోసుకుందాం. అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటాను. టమాటో కట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నా. ఇట్లా పెట్టుకుందాం, మళ్ళీ ఉపయోగపడుతుంది మనకి. వేసినాక టమాటోస్ వేసుకుందాం. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాం. సో పొటాటోను చెనా మనం వడగట్టుకున్నాం, మంచిగానే బాయిల్ అయింది. నా దగ్గర మ్యాషర్ ఉంది, మ్యాషర్ త్రూ మనం దీన్ని మ్యాష్ చేసుకుందాం. పొగలుగా ఉంది, పక్కన పెట్టేసుకొని చూడు ఇట్లా వస్తుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను మ్యాషర్. ఎస్, అంతే వస్తుంది. ఇది నేను ఇక్కడ టేములో కొనుక్కున్నా. ఆయన బయటికి వెండు, వచ్చేలోపు ఇది రెడీ అయిపోతే బెటర్. ఇంత మెత్తగా అయిపోవాలి. ఇది డన్. మనం ఒకసారి స్టవ్ మీద ఎట్లయితుందో చూద్దాం రండి. ఓకే,
ఇక టమాటాలు మనం ఉడకలు నేను చాలామంది టమాటాలు రాగానే తింటారు. ఓకే. సో మనం దీంట్లోకి ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటో అండ్ బఠానీ బదులు యూస్ చేసిన చెనాని దీనికి యాడ్ చేద్దాం. బాగా వేడి ఉంది, ఇప్పుడే తొందరలో కావాలని. సో ఇదైతే వేసుకుందాం. మనం దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లోకి మనం యూస్ చేసే చాట్ మసాలా, సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్. సో ఇంతకుముందు మనం చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ అండ్ కొంచెం కారం, కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. దిస్ ఈస్ రెడీ. బంద్ చేసి. మీకు కెమెరాలో లైట్ ఉంది కానీ యాక్చువల్గా ఇది మంచి డార్క్ ఆరెంజ్ కలర్ ఉన్నది. సో దీంట్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మనకి ఆనియన్స్, రసం రెడీ అయింది, కర్రీ రెడీ అయింది. మనం ఇప్పుడు ఇవి వేయించుకుంటే ఆల్ డన్. ఇక మనం తినేయడమే ఇది వేయించుకుంటే. రెడీగా? ఓకే. సో లెట్స్ ఫ్రై దిస్. గో. ఇప్పుడు అసలే మనం పూరీస్ ఫ్రై చేస్తున్నాం కదా, అట్లనే ఆయిల్ చిల్తే ఎట్లా అని ఇది వాడుతున్నాను. కొనుడే కానీ వాడలేదు, అందుకని కొంచెం బిడ ఆయిల్ ఐటమ్స్ కదా, ఎందుకన్నా మంచిది. అండ్ ఇంకొక వీడియో రిలేటెడ్ కూడా ఉన్నది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఆలియా కట్ డ్రెస్. ఈ డ్రెస్ మా మమ్మీ కుట్టింది నాకు. సో ఈ డ్రెస్ కూడా నేను శారీ నుంచి ట్రాన్సిషన్ చేసుకున్న డ్రెస్ అన్నట్టు ఇది. ఆ వీడియో కూడా నా దాంట్లో ఉంటుంది, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. అండ్ 3 వీడియోస్ 3. ఇక చాలు ఇక చాలు. సో మనం ఆయిల్ వేడి చేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాం. చలో. దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పూరీలు మునగాలి కాబట్టి. వేడెక్కినట్టేనా? ఎక్కినట్టే. లెట్స్ సీ. కర్రీ రెడీ అయింది, పూరీస్ రెడీ అయిపోయినాయి, వాటర్ అండ్ ప్యాస్. సరే, టెస్ట్ రెడీ ఆయాన్స్? రెడీ. $1 ఒకటి. ले लो जी, ले लो. प्याज डालो. प्याज डाल रही हूँ प्याज. నీకు సరిపోతాయా? సరిపోతుంది. తర్వాత ఎక్కువైనా మళ్ళీ వేసుకుంటా. $1 ఒకటి. क्या क्या है? అసలే కష్టపడి ఇంకొంచెం ఉప్పు ఎక్కువ. అది మీరే చెప్పాలి. जल्दी डालो जी. डाल रहे हो. पूरा पब्लिक वेट कर रहा है इधर. అరే వా, బండి పెట్టుకోవచ్చు అంటావు? పెట్టొచ్చు. డాలేస్పురంలో పెట్టేద్దాం. ఇక అరే నేను కూడా చూడు వాళ్ళనే చేసేస్తాను మొత్తం. చెక్ ఎట్లుందా అయాన్స్? అద్దరిపోయింది. ఏమన్నా కారంగా ఉందా? ఏం లేదా? ఎక్కువ నీకు కొంచెం చిన్న అయినా ఏం కాదు. కారం ఎక్కువ కారం లేక మంచిగా పర్ఫెక్ట్ టేస్ట్ ఉన్నది. డాలర్ కేక్ ఇక్కడ చౌరస్తా అని చెప్పిన కదా, ఇండియన్ స్టోర్, దాంట్లో ఉంటాయి. ఎంతనో ఆయన చూసిండు ఇట్లాంటి. $299 కి. $2.99 అంటే $2.99.
$2.99కి ఎన్ని 4 or 5. కారం ఉందా ఏమన్నా ఘాటు నథింగ్ అంతా బాగుంది పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఇక పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఎట్లాగో అక్కడ నేను ఇండియాలో జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి వెతుక్కోవడానికి ట్రై చేస్తానా. ఇక జాబ్ దొరకకపోతే గిదేనా పని. ఇక్కడ ప్యాటియో అంటే చెట్లు కొంచెం సైడ్ పెట్టింది ఇక్కడ తీసి ఇంకొకటి ఉండి బయటకి వచ్చినట్టు. మరి నేను ఒకసారి తిని చూస్తా. మీరు అసలు ఫ్లోలో ఉండి ఆగుతారు కదా. ఓహో ఇట్లా వేసే లోపు ఇట్లా కంప్లీట్ అయిపోతానే. ఇట్లా చేసిన బాగా చేసిన వాళ్ళకి తెలుసు ఎవరు వేసినారో. వాళ్ళకి చెప్పినా కూడా నువ్వు లేవు బయటికి పోయినామని, నువ్వు వచ్చే లోపు రెడీ చేసుకోవాలి అని. సేమ్ బయట చేసేటోళ్ళనే ఉన్నాయి. బాగుంది. పైసలేవి ఫ్రెండ్స్. और प्याज चाहिए? प्याज ముచ్చుకో తీసుకోండి. సో ఐమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. నేను కూడా ఎంజాయ్ చేస్తా తిని. వీళ్ళు మంచి ఫ్లోలో ఉన్నారు. వాళ్ళది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను తింటా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.